వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో కార్మికుల సమ్మె విజయవంతమైంది. తమ విధులను బహిష్కరించి సమ్మెలో వేలాదిగా పాల్గొన్నారు. రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి, వివిధ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు వేలాదిగా సమ్మెలో పాల్గొన్నారు. విజయవాడ 1 టౌన్ రథం సెంటర్ నుంచి లో బ్రిడ్జ్ మీదుగా లెనిన్ సెంటర్కు ప్రదర్శనగా చేరుకున్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. బహిరంగ సభలో మాజీ మంత్రి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంపల్లి రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్, ఏఐయుటిసి నేత కె సుధీర్, ఏఎఫ్టియు జాస్తి కిషోర్ బాబు, ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్, టీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీద్ ప్రసాద్ బాబు, బ్యాంకు అసోసియేషన్ నాయకులు అజయ్, హెచ్ఎంఎస్ నాయకులు త్రినాథ్, జర్నలిస్ట్ నాయకులు ఎస్ వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 186 దేవాలయాలకు 55 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆడి పాడి సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాంస్కృతిక సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇలాంటి పండుగలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మందముల పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మికుల లోకం కదం తొక్కింది. లేబర్ కోడ్లను నిరసిస్తూ దేశవ్యాప్త భాగంగా వివిధ కార్మిక వర్గాల ప్రతినిధులు సమ్మెలో పాల్గొన్నారు. తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. బస్టాండ్ సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కేంద్ర కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. భూపాలపల్లి, సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీసం వేతనం నెలకు 26,000గా నిర్ణయించాలని, పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో మాజీ సీఎం జగన్ పర్యటనలో వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అల్వాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించమని చెప్పారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని, కనీస వేతనం పెంచాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, నూతన కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతికని బొగ్గుబావి, మందమరి ఏరియా, కాశీపేట 1-2 బొగ్గు బావులలో సమ్మెకు కార్మికులు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి పని దినాలను పెంచి హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని దినాలను 12 గంటలుగా మార్చే చట్టం తేవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నీలమర్రి గాజుల మల్కాపురం రహదారిని వారం రోజుల క్రితం నిర్మించారు. 82 లక్షలతో నిర్మించిన ఈ రహదారి నాణ్యతను చూసి వాహనదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాసిరకం పనులతో గుత్తేదారు జేబులు నింపుకోవడం, తారు ఎక్కడికక్కడ పైకి లేస్తుంది. రహదారికి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో చివరి భాగాల్లో కేకు మాదిరిగా తయారైంది. గ్రామస్తులు నాసిరకం పనులు చేసిన గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. వింజమూరులోను టీడీపీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మహిళల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల తీరును రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో మహిళా నేతలను అసభ్యంగా మాట్లాడుతూ కొత్త రాజకీయాలకు వైసీపీ శ్రీకారం చుట్టిందని, ఇటువంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐఎల్టీడీ కార్మికులు విధులను బహిష్కరించి కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను మార్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ఐఎల్టీడీ యూనియన్ నాయకురాలు ధనలక్ష్మి హెచ్చరించారు. కార్మికులకు నష్టం జరిగితే విభేదాలను పక్కన పెట్టి యూనియన్లని ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాలరాసే ఈ లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన వడ్లకొండ ఆదాం గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సర్వం కోల్పోవడం కాకుండా అక్రమ కేసులో పాలయ్యాడు. చివరికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో రోడ్డు పక్కనే చిన్న గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయి సుమారు 10 లక్షల అప్పుల పాలయ్యాడు. దీంతో తనకున్న ఆస్తులను అమ్మి అప్పులు తీర్చాడు. చివరికి సుతారు పనికి పోతూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని సర్వం కోల్పోయానని ఆదాం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కష్టాలను గుర్తించాలని కోరారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని హెచ్పీ గ్యాస్ ప్లాంట్ వద్ద ఐఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్లో భాగంగా ఈ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకుడు జక్కు రాజగౌడ్ మాట్లాడుతూ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు విధానం, లే ఆఫ్ నిబంధనల సడలింపులతో కార్మిక భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఏర్పాటు నిబంధనల్లో మార్పులు మేనేజ్మెంట్ ముఠా పాలనను తీవ్రంగా ఖండించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మహబూబాబాద్లోని వ్యవసాయ మార్కెట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీల ట్రేడ్ యూనియన్ సంఘాలు, వాటి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలసత్రం బాలికలకు మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా డ్రెస్సులు పంపిణీ చేశారు. అలాగే కేక్ కట్ చేసి అందరికీ పంపించి పెట్టారు. 77 సంవత్సరాల క్రితం 5 విద్యార్థులతో స్థాపించబడిన ఏబీవీపీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని ఏబీవీపీ స్టేట్ ఎస్ఎఫ్టీ కన్వీనర్ మణికంఠ అన్నారు. ఏబీవీపీ 77వ ఆవిర్భావ వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటలోని వీర సావర్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఏబీవీపీ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం వీర సావర్కర్ విగ్రహం నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వివేక్ వర్ధన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీఓ కార్యాలయం నుండి పురవీధుల గుండా కొనసాగుతూ పాత బస్టాండ్ వద్ద ముగిసింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్ను వ్యతిరేకించాల్సిన బాధ్యత అన్ని రంగాల కార్మికులపై ఉందని చెప్పారు. నిర్మల్ జిల్లా బాయంసాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ర్యాలీకి వచ్చిన బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. మానవహారంగా ఏర్పడే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు అన్యాయం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘం అధ్యక్షురాలు విజయ డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సిఐటియు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మానవహారం నిర్వహించారు. నెలకు కనీస 99,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, కార్మికుల కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బందికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పై కేటాయించిన లైవ్ బోట్లు, లైవ్ జాకెట్లు తదితర సామగ్రిని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ చేతుల మీదుగా పంపించేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సంభవిస్తే ఎక్కడి నుండి రెస్క్యూ టీం ఇక్కడికి చేరుకునే వరకు జరగాల్సిన నష్టం జరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనే 8 మందితో కూడిన రెస్క్యూ టీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో కాగజ్ నగర్కు ఒక టీం, ఆసిఫాబాద్కు ఒక టీంను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్రం లేబర్ కోడ్లను అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తుందని, కేరళ, తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలు కేంద్రానికి ఊడిగం చేసే బిజీలో ఉన్నాయని విమర్శించారు. ఏపీలో అయితే అధికార పార్టీలతో పాటు ప్రతిపక్షాలు కూడా కేంద్రానికి కట్టు బానిసలాగా తయారయ్యాయని దుయ్యబట్టారు. కొత్త లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల బతుకులు కాలరాసిపోతాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగజీవనరావు చౌరస్తాలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో వికారాబాద్ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఏబీవీపీ జెండాను ఎగురవేశారు. వికారాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే వికారాబాద్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు అధ్యక్షులు నూకల బలరాం, ఏఐటియుసి, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళా వెంకట్రావు జంక్షన్ నుండి వందలాదిగా వచ్చిన కార్మికులతో హైవేపై రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూకల బలరాం మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు ఉరితాడు బిగించే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలను నిరసిస్తూ కొత్తగూడెంలో ఉద్యోగ, కార్మిక, అసంఘటిత రంగ కార్మికులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్తగూడెం ఓల్డ్ బస్ డిపో ఏరియా నుండి ప్రారంభమైన ర్యాలీ గణేష్ టెంపుల్ ఏరియా, ఎంజీ రోడ్, సూపర్ బజార్ సెంటర్ మీదుగా బస్టాండ్ సెంటర్కు చేరుకుని నిరసన చేపట్టారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు సాబీర్ పాషా, మత్స్య వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర చట్టాల వల్ల పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం బదులు 10 గంటల శ్రమ దోపిడీ కానుందని, డిమాండ్లపై సమ్మె చేసే హక్కు కోల్పోతామని తెలిపారు. కార్మిక చట్టాల పునరుద్ధరణకు జరిగిన సమ్మెలో భాగంగా కడప జిల్లా కలసపాడులో నిరసన తెలిపారు. అంగన్వాడీ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా మార్చే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా అంగన్వాడీ ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వేతనం 26,000 రూపాయలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తల్లికి వందనం, గ్రాడ్యుటీ మొదలైన డిమాండ్లతో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి పరిషత్ ప్రముఖ స్వామి జెండా ఊపి మహార్యాలీని ప్రారంభించారు. ఏబీవీపీ 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలో అడుగు పెడుతుందని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ మసీదు మీదుగా ప్రభుత్వ ఐటీఐ వరకు కొనసాగింది. 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని హరియా నాయక్ తండా, గువ్వలబండ తండా, బడిదండ, దాసర నాయక్ తండాలో గిరిజనులు ఆరాధ్య పండుగ అయిన శీతలా భవాని పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆవుల మందను పూజించి అడవిలో వదిలిపెట్టిన అనంతరం గ్రామంలోని గిరిజన మహిళలు, యువతులు నైవేద్యాలను డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయాల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యే దశలో ఈ శీతల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పండుగ వల్ల వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండుతాయని, పశు సంపద బాగుంటుందని గిరిజనులు నమ్ముకున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో కైకలూరులో నిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులతో కలిసి కైకలూరు తాలూకా సెంటర్ నుంచి మసీద్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కార్మికులను నిర్వీర్యం చేసేందుకు అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ఉపయోగపడే పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు అంగన్వాడీ, ఆశా స్కీమ్ వర్కర్లతో అందరికీ జీతాలు రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వినూత్నంగా ప్రచారం చేశారు. రేషన్ డీలర్ గురయ్య మైకు ద్వారా ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులు తీసుకోవాలని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణం తెరిచి ఉంటుందని ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని సూచించారు. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ముందుగా తెలియజేస్తే వారి ఇంటి వద్దకే రేషన్ తీసుకొచ్చిస్తామని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందుగా
పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కార్మిక సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కోటగుంబం సెంటర్ మీదుగా బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తామని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామస్తులు హెచ్చరించారు. బైంసా కుబీర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి బస్సు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. ఏం చేయాలో తెలియక రోడ్లపై బైఠాయించామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటులో అపశృతి చోటు చేసుకుంది. స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విద్యుత్ తీగలపై పడింది. ఫ్లెక్సీని తగులుకొని సామర్లకోట వైసీపీ పట్టణాధ్యక్షుడు పాక సురేష్, వైసీపీ కార్యకర్త రంపరాజు విద్యుత్ షాకు గురయ్యారు. సురేష్, రాజులకు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అచ్చంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నిర్మల్ జిల్లా సోన్ నుండి బోత్కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేట గొల్లపల్లి గ్రామం శివారు ముఖ్య తండాలో ఎన్ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. తండాలోకి కొంతకాలం క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మిరప తోటలను ఏరడానికి వచ్చాడని సదరు వ్యక్తి ఓ కేసులో కీలక నిందితుడిగా ఉండడంతో విచారణ నిమిత్తం సోదాలు నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ బృందం గోప్యంగా ఉంచింది. హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఈగల్ టీం గుర్తించింది. భీమవరంకి చెందిన డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించారు. సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ పై సప్లై చేశారు. పబ్బులు డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాల్శెట్టిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి సూర్య పార్టీలు నిర్వహించారు. ములుగులోని రిసార్ట్లలో ఫ్రెండ్స్ని పిలిపించి మరీ పార్టీలు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల ఘాట్ మాటన డ్రగ్స్ సరఫరా చేస్తుంది. హై హిల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సల్ చేశారు. దీంతో సూర్య అతని ఫ్రెండ్స్ హర్షలను ఈగల్ టీం అరెస్టు చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలోనే ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయగా త్వరలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు కలాపూర్ తండావాసులు ఆందోళనకు దిగారు. నందిని అనే గర్భిణికి 5వ నెలలోనే తమకు తెలియకుండా అబార్షన్ చేశారంటూ ఆందోళనకు దిగారు. అబార్షన్లో 2 కవలలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆగ్రహంతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే వైద్యురాలు మాట మరోలా ఉంది. గర్భంలో కవలలు వస్తే గర్భిణికి ప్రమాదమని తల్లికి ముందే చెప్పామని, ఆ తర్వాత అబార్షన్ చేశామని వైద్యురాలు వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు. అప్పటికి వివాదం ముదరడంతో డాక్టర్పై చేయి చేసుకున్నారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు డాక్టర్తో పాటు మేనేజ్మెంట్ సిబ్బందిని పిఎస్కు తరలించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఘనంగా మన మోదీ కానుక కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 20,000 సైకిల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరన్నారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకుని జీవిస్తారన్నారు. ఇక త్వరలోనే మోదీ కిట్లు పంపిణీ చేస్తామని బండి సంజయ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించాలని డోర్నకల్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి సంబరాలు ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. మహిళా శక్తి సంబరాలు విజయవంతం చేయాలని శంకర్ పిలుపునిచ్చారు. విద్యార్థులకు కడుపు నిండే అన్నం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్దేనని చెప్పారు. మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితి కాంగ్రెస్ది అన్నారు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించడం లేదన్న హరీష్, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పస్తులుండాల్సిన పరిస్థితి ఉందన్నారు. గొడ్డు కారం, నీళ్ల సాంబారి భావితరాల పౌరులకు భోజనం అయిందని తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉందంటూ మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చారు. వారు బూడిద అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 3 నెలల తర్వాత రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అప్పటి వరకు కేంద్ర రాష్ట్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1.6 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,85,781 క్యూసెక్ల నీరు వస్తుంది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో స్పిల్వేతో పాటు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,719 క్యూసెక్ల ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 882 అడుగులు, నీటి నిల్వ 198.812 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫో కొనసాగుతుంది. నెల రోజుల ముందుగానే సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి ద్వారా 58,391 క్యూసెక్ల నీటిని వదులుతుండగా అది సాగర్లోకి వచ్చి చేరుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531.40 అడుగులు నీరు చేరింది. సాగర్ నుంచి ఎడమ కాలువకు 3,374 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీకి 1,350 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. బద్వేల్ నకిలీ పట్టాల తయారీ విచారణ కొనసాగుతుంది. అధికార యంత్రాంగం విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బద్వేల్ పోలీసుల అదుపులో మొత్తం 10 మంది ఫేక్ పట్టాల తయారీ ముఠ ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిలో 2 వీఆర్ఓలు ఉన్నారు. ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ వీఆర్ఓ కాగా అట్లూరులో పనిచేస్తూ కలసపాడుకు బదిలీ అయిన మరో వీఆర్ఓ ఉన్నారు. ఫేక్ పట్టాల ముఠాను పట్టుకుని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి రెవెన్యూ సీలు ఫేక్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. విశాఖ నగరంలో గంజాయి తోట కలకలం రేపుతోంది. పాడుపడిన ఇంటిలో గుబురుగా గంజాయి తోట దర్శనమిచ్చింది. జ్ఞానాపురంలోని పాడుపడిన ఇంట్లో గంజాయి తోటను సాగు చేస్తున్నారు. 1 టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి సాగు ఘటన మరవక ముందే నగరం నడిఒడ్డున గంజాయి మొక్కల పెంపకం వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఇక జ్ఞానాపురంలోని గంజాయి తోటలోని మొక్కలను కంచరపాలెం పోలీసులు ల్యాబ్కు పంపించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్పై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఆ కాలేజ్ని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారని, ఎఫ్టీలో కాలేజ్ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తున్నామని చెప్పినట్లు గుర్తు చేసింది. అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తుందన్న హైడ్రా ఈ కాలేజీలో ఇలాంటి ఫీజులు వసూలు చేయరని, అందులో 10,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజ్ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తామని హైడ్రా చెప్పుకొచ్చింది. తన ప్రాణంలో ప్రాణాన్ని మోయడం, ఆ ప్రాణాన్ని క్షేమంగా బయటకు తీసుకురావడం కేవలం స్త్రీమూర్తికే సాధ్యం. అయితే అభిమన్యుడిలాగా కడుపులో ఉండగానే సకల విద్యను నేర్చుకోవడం అద్భుతంగా ఉంటుంది. అయితే అచ్చం అలాంటి సంఘటనే ఒకటి మన ముందుకు వచ్చింది. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ నెదర్లాండ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఓ గర్భిణి కలిశారు. రోజు మీ పాటలు వింటూ ఉంటానని, తన కడుపులో ఉన్న బిడ్డ సైతం తన గాత్రం విని మైమరిచిపోతుందని ఆమె వెల్లడించారు. తన గాత్ర విని తన బిడ్డ ప్రతిస్పందిస్తుందన్నారు. అయితే శ్రేయా ఘోషల్ చేతులను తన కడుపుపై ఉంచి పీ బోలే పాటను పాడారు. అది విన్న బిడ్డ కదిలి ఆమె పాటకు ప్రతిస్పందించింది. ఆ అద్భుతాన్ని చూసి శ్రేయా ఘోషల్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఒక అద్భుత అనుభూతి అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్లో 8 జిల్లాలకు వరద ముప్పు ఉంది. భారీ వర్షాలకు హిమాచల్లో 200కు పైగా రోడ్లు మూసివేశారు. ఇప్పటి వరకు 82 మంది మృతి చెందారు. 128 మంది గల్లంతు కాగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. జలగండంతో వణికిపోతుంది హిమాచల్. వరుస కుండపోత, మెరుపు వరదలు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఎటు చూసినా కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన ఊర్లు ఓ విషాద చిత్రంగా మారిపోయింది. కుండపోత వానలు, ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండ చర్యలు హిమాచల్ ప్రదేశ్ను చెల్లాచెదురు చేసింది. 3 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కేవలం 17 రోజులు 23 సార్లు వరదలు వచ్చాయి. గుజరాత్లో పాద్రా వద్ద మహీసాగర్ నదిపై ఉన్న గంభీర్ వంతెన కుప్పకూలింది. వంతెన కూలడంతో మహీసాగర్ నదిలో 4 వాహనాలు పడిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నదిలో పడిన వారిలో కొందరిని సహాయక బృందాలు కాపాడాయి. గల్లంతైన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వడదోర, ఆనంద్ పట్టణాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి ఉంది. వంతెన కూలడంతో వడదోర, ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డుకు ఎంపికయ్యారు ప్రధాని మోడీ. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా ఈ అవార్డును మోడీకి ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ వేదికలలో భారతదేశం బ్రెజిల్ సహకారాన్ని పెంపొందించడానికి మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందజేసినట్టు తెలిపారు.